ఫిబ్రవరి 10న ఏం జరగబోతుంది? ఆ రోజు ధర్మాసనం ఇచ్చే తీర్పుతో పోరగడ్డలో మరో మినీ యుద్ధం తప్పదా? మరో 6 నెలల్లోనే ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఉప ఎన్నిక జరిగితే ఏ నియోజకవర్గాల్లో జరుగుతాయి? ఉప సమరానికి గులాబీ సైన్యం సిద్ధమవుతుందా? మండే కాలం నుంచే సీఎం రేవంత్ కు కష్టకాలం మొదలు కానుందా? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తెలంగాణకు ఫిబ్రవరి 10కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రోజు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యే పొలిటికల్ భవిష్యత్ ఆ రోజు తెలిసిందే. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం స్పీకర్ దినని హైకోర్టు చెప్పింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత ధర్మాసనం వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 9లోగా స్పీకర్ చర్యలు చేపట్టకపోతే స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విశ్లేషకులు చెప్తున్నారు. అసలు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? ఏ నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. బై ఎలక్షన్ 10 ప్రాంతాల్లో ఉప ఎన్నికల తప్పదనే తెలుస్తుంది. భద్రాచలం, గద్వాల్, పటాన్ చెరు, శేర్లింగంపల్లి, చేవెళ్ల, స్టేషన్ గన్పూర్, బాన్సువాడ, జగిత్యాల, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో మినీ యుద్ధం తప్పదు. అయితే ఈ 10 ప్రాంతాల్లో శేరిలింగంపల్లి, పటాన్ చెరు తప్పించి మిగతా 8 ప్రాంతాల్లోనూ గులాబీ పార్టీకే గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గులాబీ నేతలు తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు. ఇక ఈ మేరకు కేటీఆర్ ఇప్పటికే పదే చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారు. అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారు. మరి ఈ నెలాఖరుగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదన్న భావనలో గులాబీ నేతలు ఉన్నారు. అందుకు యుద్ధానికి సిద్ధమవ్వాలని క్యాడర్ కు కేటీఆర్ సంకేతాలు సైతం పంపారు. ఇక జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ కు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే 420 హామీలు, 6 గ్యారంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు పోరాటం చేస్తున్నారు. సభలు పెడుతూ నిలదీస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎక్స్ లో నిర్వహించిన పోల్లో కూడా కాంగ్రెస్ పాలన బాగాలేదని 70% మంది ఓటేశారు. దేశంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే అన్న చర్చ జరుగుతుంది. ఈ సమయంలో ఉప ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.